సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని జహీరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేష్ షెట్కర్కు మద్దతుగా 13వ వార్డులోని మరియు 12వ వార్డు ఎస్సీ కాలనీలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ సభ్యులు మొహమ్మద్ కుతుబుద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో ఎన్ వెంకట్రెడ్డి, మొహమ్మద్ పసువుద్దీన్ మరియు పి. భాస్కర్ రెడ్డి అదేవిధంగా మొహమ్మద్ ఇస్మాయిల్ మరియు ఏ బాలరాజ్ మరియు ఎన్ కాంతారెడ్డి అదేవిధంగా ఎం. సంపత్ మరియు కె. రాజిరెడ్డి మరియు పి. రాజు అదేవిధంగా పి. ప్రేమ్ మరియు ఎస్. రాజు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా స్థానిక కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు మొహమ్మద్ కుతుబుద్దీన్ మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో 6 గ్యారంటీల పథకాలను అమలు చేస్తూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కాని మరియు రైతు భరోసా పథకం గాని 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా కాని మరియు 10 లక్షల ఆరోగ్య బీమా పథకం గాని ఈ పథకాల ద్వారా ఈ సంవత్సరం 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెనుముల రేవంత్ రెడ్డి తెలియడం జరిగింది. జహీరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు క్యాన్వాసింగ్ భాగంగా ఎస్సీ కాలనీలో క్యాన్వాసింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 పార్టీలు పోటీ చేయడం జరుగుతుంది. టీఆర్ఎస్ అండ్ బీజేపీ, కాంగ్రెస్లు సురేష్ షెట్కర్లో భాగంగా ఈరోజు మద్దతు తెలుపుతూ ఎస్సీ కాలంలో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆ పార్టీ యొక్క గురించి మనము సార్కి అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఈరోజు క్యాన్వాసింగ్ జరుగుతుంది కదా. ఈరోజు మన జహీరాబాద్ కాన్స్టిట్యూన్సీ జిల్లా మొగుడంపల్లి మండల్ హెడ్ క్వార్టర్ అలా సురేష్ షెట్కర్ ఎంపీ గారి గురించి మన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి భారీ పరిచయం మెజారిటీ సురేష్ షెట్కర్ సార్కి అందరూ మొగుడంపల్లిలో जितने भी लोग हैं అన్ని కులాలు మతాలు ఏం లేక మనం అందరు కలిసి కరెక్ట్గా కాంగ్రెస్కి మనము చేగుర్తికి ఓటేసి సురేష్ షెట్కర్ సార్కి మొగుడంపల్లి గ్రామ పంచాయతీ నుంచి మొగుడంపల్లి మండలం నుంచి జహీరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి అంత భారీ మెజారిటీ ఇస్తామని మేము కోరుకుంటున్నాం. అంతా భారీ మెజారిటీ దానికి ఏం ప్రభుత్వం ఇప్పుడు ఖరీదాస్ అయితే రైతులకు మన రుణమాఫీ 15 ఆగస్టు ముందు 2 లక్షల రూపాయలు చేస్తామని ఎప్పుడు రేవంత్ రెడ్డి సార్ సీఎం చెప్పారు. అప్పుడు మన కరెంటు బిల్లు మాఫీ, మన 6 పథకాలు స్కీము అంతా ఇచ్చినందుకు మొత్తము ఈ గవర్నమెంట్ కాంగ్రెస్లోనే గవర్నమెంట్ కావాలి, మన బస్ ఫ్రీ ఉన్నది. ఇవన్నీ చూసి అందరూ ప్రజలు అందరూ పబ్లిక్ అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. మన మంచి మెజారిటీని సురేష్ షెట్కర్ సార్కి చేకూర్పుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలి. మన రాహుల్ గాంధీనే మా దేశానికి ప్రధానమంత్రి కావాలి అని అందరికీ కోరుతున్నాం.
కాంగ్రెస్ పార్టీ